భగవద్గీత 4వ అధ్యాయం. భగవద్గీతలో అత్యంత గూఢమైన రహస్యాలు చెప్పబడిన అధ్యాయం. జ్ఞానం, కర్మ, అవతారం, బాధ్యత ఇవన్నీ కలిపి ఒకే అధ్యాయంలో వచ్చాయి. అదే 4వ అధ్యాయం. అర్జునుని సందేశం. కురుక్షేత్రంలో అర్జునుడు ఇంకా గందరగోళంగా ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తాడు. అర్జున, నేను ఈ జ్ఞానాన్ని మొదట సూర్యదేవునికి ఇచ్చాను. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, కృష్ణ, మీరు ఇప్పుడే జన్మించారు, సూర్యునికి ఎలా చెప్పగలిగారు? కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జున, నేను అనేక అవతారాలు తీశాను, నీవు తీశావు, కానీ నీకు గుర్తులేవు. అప్పుడు ఆయన ఈ మహావాక్యం చెప్పారు. ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు సద్బుద్ధిని కాపాడటానికి, దుష్టులను నశింపజేయడానికి సంభవాని యుగే యుగే. కృష్ణుడు చెప్తాడు, కర్మను విడిచి పారిపోవద్దు, ఫలాన్ని మాత్రమే విడిచివేయి. నిస్వార్థంగా చేసిన పని మోక్షానికి దారితీస్తుంది, స్వార్థంతో చేసిన పని బంధానికి దారితీస్తుంది. అజ్ఞానం మనిషిని బంధిస్తుంది, జ్ఞానం విముక్తి ఇస్తుంది. కృష్ణుడు ఒక గొప్ప ఉపమానం ఇస్తాడు. ఎలా అగ్నిద్వారాన్ని బూడిద చేస్తామో జ్ఞానం పాపాలను బూడిద చేస్తుంది. జ్ఞానం కావాలంటే వినయంతో గురువుని సంప్రదించు, సేవించు, జ్ఞానాన్ని అడుగు. సందేహం మనసును బలహీనపరుస్తుంది. అర్జున, జ్ఞానఖండంలో నీవు నీ సందేహాలు కోసివేయి. జ్ఞానం, కర్మ, భక్తి ఇవి మూడు కలిపి జీవితం మారుస్తాయి. ఇదే భగవద్గీత 4వ అధ్యాయం. జ్ఞానం, కర్మ, సన్యాస యోగం. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.